హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు నుండి మనము టైలరింగ్ క్లాసెస్ అయితే స్టార్ట్ చేద్దాము. ఈరోజు క్లాస్ 1గా నేనైతే చెప్తున్నాను. అయితే నిన్నైతే పోస్ట్ పెట్టాను కదా, అంటే వీడియో పెట్టాను కదా, టైలరింగ్ బేసిక్స్ నుండి చెప్పాలా, అంటే టూల్స్ అవన్నీ చెప్పాలా, లేదు అంటే బ్లౌజెస్ నుండి స్టార్ట్ చేద్దామా అంటే చాలామంది బ్లౌజెస్ నుండి స్టార్ట్ చేయండి అని చెప్పారు. చాలామంది వచ్చేసి టూల్స్ నుండి చేయండి అని చెప్పారు. కాబట్టి ఎక్కువ మంది ఓట్స్ అయితే బ్లౌజెస్ నుండే అని చెప్పారు. కాబట్టి మనం బ్లౌజెస్ నుండే స్టార్ట్ చేద్దాం. అయితే చాలామంది టూల్స్ కూడా మాకు అన్నీ తెలియవు కదా, చెప్పండి అన్నారు. మన టైలరింగ్కి ఏమేమి అంటే నేర్చుకునేటప్పుడు, బిగినింగ్లో నేర్చుకునేటప్పుడు ఏం అవసరము, ఏ వస్తువులు వాడితే మనకి టైలరింగ్ అనేది తొందరగా అయిపోతుంది, నేర్చుకోవడానికి ఉత్సాహంగా ఉంటుంది, ఏవి అంటే కొన్ని వస్తువులు వాడడం వల్ల మనకి చికాకుగా అనిపిస్తుంది, వాటి వల్ల తొందరగా నేర్చుకోవడానికి కూడా ఇంట్రెస్ట్ ఉండదు. కాబట్టి ఈరోజైతే ఇది మంచిది, ఇలాంటివి వాడితే బెటర్ అని అయితే నేనైతే చెప్తాను. కొన్ని వాడడం వల్ల మనకి ఎక్కువ లేట్ అయితే అవుతుంది, కాబట్టి అవి వాడొద్దు అని అయితే చెప్తాను సింపుల్గా. అయితే టైలరింగ్ టూల్స్ కూడా మన ఫస్ట్ ఛానల్ ఉంది కదా, అందులో ఒక్కొక్క వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. సమయానికి థ్రెడ్స్ గురించి, లైనింగ్స్ గురించి, స్కేల్స్ గురించి, అలానే మన టైలరింగ్ టూల్స్ మొత్తం అన్నిటి గురించి, బేసిక్స్ గురించి కూడా అందులో అప్లోడ్ చేసి, ఇందులో నేనైతే డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వండి అని చెప్పారు చాలామంది. ఓకే, బాగుంది, ఆ ఐడియా బాగుంది. కాబట్టి అందులో టూల్స్ పెడతాను, ఇందులో బ్లౌజెస్ నుండి అయితే స్టార్ట్ చేస్తాను. అయితే బ్లౌజెస్ మనం కటింగ్ చేయాలన్నా, మార్కింగ్ చేయాలన్నా, కుట్టాలన్నా కొన్ని వస్తువులు అయితే అవసరం. కాబట్టి వాటి గురించి అయితే ముందైతే మనం తెలుసుకుందాం. ఫస్ట్గా మనకి టైలరింగ్ అంటేనే గుర్తొచ్చేది మిషన్. కాబట్టి మిషన్లో నేను అన్నీ డీటెయిల్డ్గా ఇంతకు ముందు అయితే ఒక వీడియో పెట్టాను. ఇంకా నెక్స్ట్ కూడా మనం టూల్స్లో ఒక వీడియో అయితే దాని గురించి ఫుల్ క్లారిటీగా అయితే ఒక వీడియో పెడతాను. మీకు డౌట్ ఉంటే అప్పుడు పోస్ట్లో పెడతాను, మీరు చూడొచ్చు. సింపుల్గా అయితే మనకైతే ఒక మిషన్ అయితే కావాలి. నేను స్క్రీన్ పైన అయితే మిషన్స్ బోల్డ్ అన్ని కాస్ట్లో ఉంటాయి, వేరు కాస్టుల్లో, వేరు క్వాలిటీలో ఉంటాయి, వేరు కంపెనీస్ ఉంటాయి. కాబట్టి మినిమంగా మిషన్ మనకి ఏది అంటే ఏమైనా రిపేర్ లేకుండా మంచిగా నడిసే మిషన్ అయితే ఒకటైతే పెట్టుకోవాలి మనము. ఏమైనా అంటే దారం తెగిపోవడం, ఏమైనా పూసకుట్టు రావడం, ఇలాంటివి ఏవైనా రిపేర్ లేకుండా ఒక మిషన్ అయితే మన ఇంట్లో అయితే ఉండాలి మనం నేర్చుకోవాలంటే. సెకండ్ వన్ వచ్చేసి మనకి కత్తిరల గురించి సింపుల్గా చెప్పాలి అంటే, దీంతో వచ్చేసి మనము క్లాత్ కట్ చేయడానికి బాగుంటాయి. పేపర్కి అయితే ఇలాంటివి అయితే యూజ్ చేయాలి. దీంతో పేపర్ కట్ చేసి క్లాత్ కట్ చేస్తే క్లాత్ తెగకుండా పోతుంది, పదును పోతుంది. కాబట్టి ఇలాంటిది ఒకటి ఉంచేసుకోండి పేపర్ కటింగ్కి. ఇది క్లాత్కి అంత బాగా యూజ్ కాదనమాట. ఇవి చిన్న దారాలు కానీ అక్కడక్కడ కట్లు పెట్టడానికి, మూలల్లోనూ రౌండ్లోనూ కట్లు పెట్టడానికి మన మిషన్ మీద డైలీ పెట్టుకోవడానికి ఇలాంటిది పెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా ఇలాంటి కత్తెరలో వచ్చేసి ఇది కొద్దిగా బరువుగా ఉంటుంది, కాస్ట్ కూడా మామూలు కాస్ట్ ఉంటుంది, బరువుగా ఉంటుంది. ఇలా పట్టుకుంటే బిగినర్స్కి అంటే అలవాటు ఉండదు కదా, ఒకేసారి ఈ కత్తెర పట్టుకోవడం వల్ల ఇక్కడ బాగా నొప్పి వస్తుంది అనమాట చేతుల్లో. కాబట్టి ఇది బరువుగా కూడా ఉంటుంది, ఇది స్మూత్గా ఉంటుంది, బాగుంటుంది. ఇలాంటి కత్తెర అయితే దీనికి ఎంత కాస్ట్ పెద్ద వేరియేషన్ ఏమి ఉండదు. హోల్సేల్లో తీసుకుంటే మనకి 250కి ఇది వచ్చేస్తుంది, రీటైల్గా తీసుకుంటే ఒక 350 అలా ఉంటుంది. ఇది కూడా 300, 350 అలా అయితే ఉంటుంది. కాబట్టి ఇలాంటిది ఎంపిక చేసుకోండి. ఇలాంటి దాంతో మనం కట్ చేయడం వల్ల, నేను ముందే చెప్పాను కదా, ఏది మనకి ఏ పరికరాలు మనం చేసే పనిలో వాడితే మనకు కొద్దిగా ఉత్సాహంగా ఉంటుందన్నమాట. కాబట్టి ఇలాంటి కత్తెర యూజ్ చేయడం వల్ల చాలా సాఫ్ట్గా క్లాత్ తెగడము, ఇక్కడ నొప్పి రాకపోవడము, ఇలాంటివి అయితే బాగుంటుంది. మనకి కట్ చేసే కొలది ఇంకా కట్ చేద్దామా అనే ఫీలింగ్ వస్తుంది. దీంతో కట్ చేసేటప్పుడు మనకి నొప్పి వస్తుంది, కాసేపు ఆగిపోద్దామా, తర్వాత కట్ చేద్దామా, తర్వాత నేర్చుకుందామా అనే ఫీలింగ్ అయితే వస్తుంది. సింపుల్గా అయితే కత్తెర గురించి నేను చెప్పాను కదా, టైలరింగ్ టూల్స్లో డీటెయిల్డ్గా ఇంకొక వీడియో అయితే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనము ఇంచ్ టేప్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ టేప్ వచ్చేసి మనకి మార్కెట్లో కూడా మనకి టైలరింగ్ సామాన్లలో దొరుకుతుంది. ఎక్కడైనా టైలరింగ్ ఐటమ్స్ అయితే అమ్ముతారు కదా, అక్కడ కూడా ఉంటుంది. మనకి ముందు టైలరింగ్ అన్నాక మిషను, కత్తెర, టేపు, స్కేలు ఇవన్నీ అయితే ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి అందులో టేప్ గురించి చిన్నగా నేనైతే చెప్తాను. దీని గురించి ఒక వీడియో కూడా చేస్తాను.
అప్పుడు తర్వాత అయితే ఈ సన్న టేప్ వచ్చేసి మనకి కాస్ట్ తక్కువే ఉంటుంది కానీ ఇది తొందరగా పోతుంది. తర్వాత వచ్చేసి ఇటు సైడ్ ఓన్లీ సెంటీమీటర్సే ఉంటాయి, ఇటు సైడ్ ఇంచెస్సే ఉంటాయి అన్నమాట. అదే ఈ టేప్లో అయితే ఇటు ఇంచెస్ ఉంటాయి, ఇటు సెంటీమీటర్స్ ఉంటాయి, అలానే ఇటు ఇంచెస్ కూడా ఉంటాయి. ఎక్కువ రోజులు మనకి మన్నికైతే వస్తుందన్నమాట. తర్వాత మనకి ఇంచెస్ అనేది బ్లౌజ్ పొడవులు వెడల్పులు అవన్నీ అయితే ఇంచెస్తో మనం అయితే చూసుకుంటాం అనమాట, మెజర్మెంట్ చూసుకుంటాం. అలానే సెంటీమీటర్స్ విషయానికి వచ్చేసరికి లైనింగ్ తీసుకునేటప్పుడు సెంటీమీటర్లో చూస్తాం. 100 సెంటీమీటర్స్ అయితే 1 మీటర్ అని మనం తీసుకుంటాం అనమాట. చూడండి ఈ విధంగా. అలానే హాఫ్ మీటర్, పావు మీటర్ ఇలాగనేసి మనము ఇటు సైడ్ అయితే చూసుకుంటాం అనమాట. ఇక్కడ రేక్ కూడా ఉంటుంది ఈ విధంగా. ఇలా ఈ విధంగా అయితే మనము ఇంచీల గురించి అయితే కొద్దిగా జస్ట్ నేను టేప్ గురించి అయితే కొద్దిగా మాత్రమే చెప్తున్నాను. ఈ టేప్ కంటే ఈ టేప్ అనేది మనకి బెటర్, ఎక్కువ రోజులైతే వస్తుంది. సరేనా? నెక్స్ట్ వచ్చేసరికి స్కేల్స్ గురించి అయితే నేనైతే చూపిస్తున్నాను. స్కేల్స్ అయితే మనకి స్టార్టింగ్లో ఇన్నైతే అవసరం లేదు, ఇవన్నీ మీరు కొనవసరం అయితే లేదు. ఇవి మనకి టైలరింగ్ బాగా వచ్చాక ఈ కర్వ్డ్ స్కేల్స్ ఇవన్నీ అయితే మనము కొనుక్కోవచ్చు. ఇప్పుడైతే వీటి అవసరం అయితే లేదు. సరేనా? జస్ట్ చూపిస్తున్నాను అంతే. మనకి ఈ 3 స్కేల్స్ అయితే అవసరం అనమాట. అయితే ఇందులో కూడా ఐరన్ స్కేల్స్ ఉంటాయి, మామూలుగా స్టూడెంట్స్ యూజ్ చేస్తారు కదా ఆ స్కేల్ కూడా, ఈ టైప్ ఆఫ్ స్కేల్స్ ఉంటాయి కదా అది కూడా. కానీ ఆ స్కేల్స్ తొందరగా ఇరిగిపోయే అవకాశాలు ఉంటాయి. ఐరన్ స్కేల్ కూడా కింద పడితే మళ్ళీ మాటికి ఏదైనా బండ్లు పోవడం అలాంటివి, అంత బరువు వస్తువులు కాకుండా ఇలాంటి కట్టి స్కేల్ యూజ్ చేసుకుంటే మనకు బాగుంటుంది అనమాట. తర్వాత ఈ స్కేల్ అంటే ఇది కొద్దిగా చిన్నగా ఉంది కదా, మనం ఇక్కడ నుండి ఒక లైన్ తీసుకొని మళ్ళీ ఇక్కడ మనం మారుస్తాం కదా, ఈ విధంగా మార్చేటప్పుడు వచ్చేసి మనకి ఆ లైన్కి ఈ లైన్కి కొద్దిగా వేరియేషన్ అయితే వస్తుంది. కాబట్టి కొద్దిగా అటు ఇటు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి కొద్దిగా పొడవాటి స్కేల్ కానీ మనం తెచ్చుకుంటే మనకి చాలా ఎక్కువ రోజులు అయితే వస్తుంది. తర్వాత ఒకే వేలో అయితే లైన్ అయితే కరెక్ట్గా వస్తుంది. ఇలాంటి స్కేల్ ఒకసారి తీసుకుంటే బాగుంటుంది, ఈ చిన్న స్కేల్కి కాకుండా. ఒకవేళ ఆర్మ్ హోల్ అలాంటి చిన్న లైన్స్ కొట్టాలంటే ఇలాంటి స్కేల్ యూజ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ స్కేల్ అయితే మనకి ఈ స్కేల్లో కూడా మనము వీడియోస్ అయితే ఆల్రెడీ చేసాము. మళ్ళీ టైలరింగ్ టూల్స్లో కూడా ఈ వీడియో అయితే వస్తుందన్నమాట, మన ఫ్రెంచ్ కర్వ్ స్కేల్స్ గురించి. అన్నీ అయితే అవసరం లేదు, ఇదైతే బిగినర్స్కి చాలా యూజ్ఫుల్ అని చెప్పుకోవచ్చు. ఆర్మ్ హోల్లోను నెక్ రౌండ్స్లోను మనకి రౌండ్స్ తీయడానికి చాలా బాగా వినియోగపడుతుంది. కాబట్టి ఇది మనకి బయట వచ్చేసి ఒక 40 రూపీస్ అలా అయితే ఉంటుంది, హోల్సేల్లో ఇంకా తక్కువే ఉంటుంది. కాబట్టి ఒకవేళ మీరు టైలరింగ్ ఐటమ్స్ ఏవైనా తీసుకోవాలి అనుకుంటే హోల్సేల్ని ఎక్కువ ప్రిపేర్ చేయండి. అలా చేసుకోవడం వల్ల ఏమంటే మనకు తక్కువ కాస్ట్ ఉంటుంది, ఆ వస్తువు కూడా నాణ్యత ఉంటుంది అనమాట, మంచి క్వాలిటీ అయితే ఉంటుంది. కాబట్టి మీరు ఏవైనా కొన్ని వస్తువులన్నీ ఒకసారి తీసుకోవడానికి ప్రయత్నించండి, హోల్సేల్లో తీసుకోండి, తక్కువ మనీకి అయితే అయిపోతుంది. ఇలా మనకి రౌండ్స్ తీసుకోవడానికి ఇది కూడా మెయిన్ మనకి చాలా యూజ్ఫుల్ అయితే ఉంటుంది. ఇలా రౌండ్స్ మామూలుగా బిగినర్స్ మార్కింగ్ చేసేటప్పుడు రౌండ్స్ రాక ఇటు అటు చేస్తూ ఉంటారు కదా, దీనివల్ల అయితే తొందరగా అయిపోతుంది, కొద్దిగా ఉత్సాహంగా కూడా మనకైతే ఉంటుంది. స్కేల్స్ గురించి కూడా నేను ఒక వీడియో అయితే చేస్తాను టూల్స్లోను. అయితే ఇప్పుడు సింపుల్గా నేనైతే చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి మార్కింగ్ గురించి అయితే చెప్తున్నాను. బ్లౌజ్లో కానీ పేపర్లో కానీ మార్కింగ్ చేసేటప్పుడు ఏమంటే చాలామంది బిగినర్స్ అయితే చాక్ పీస్ వాడతారు. చాక్ పీస్ అయితే వాడొద్దు, సరేనా? లైన్ లావుగా వస్తుంది కాబట్టి మనకి దానివల్ల ఏమంటే మార్కింగ్ అనేది అటు ఇటు అయిపోతూ దానివల్ల బ్లౌజెస్ ముడతలు రావడం అలాంటివి కూడా చాలా ఉంటాయి. చాక్ పీస్ వాడొద్దు. తర్వాత మార్కర్ విషయానికి కూడా ఇది కూడా అవసరం లేదు మనకైతే, సరేనా? మార్కర్ని కూడా అవాయిడ్ చేసేయండి. తర్వాత పీస్ ముక్కలు, మనకి మార్కింగ్ చాక్ పీస్ అంటాము, తర్వాత పీస్ ముక్క అంటాము, దీన్ని ఎన్నో అంటాంలే, టైలరింగ్ చాక్ పీస్ అంటారు, ఇవన్నీ అంటారు. అయితే ఈ ముక్కలు కూడా మనకి మెత్తబడిపోతూ వర్షాకాలంలో తొందరగా ఇరిగిపోవడం, పాడైపోవడం, మిషన్ మీద పెడితే మొత్తం పిండి అయిపోవడం, కింద పడితే పగిలిపోవడం. మనకి ఒక పీస్ 5 రూపీస్ అవుతుంది, బాక్స్ మొత్తం అయితే మనకి ఎన్ని పీసులు ఉంటాయి అన్ని ఎంతో ఉంటుంది, హోల్సేల్లో కొద్దిగా తక్కువ పడుతుంది. దీనికంటే ఎక్కువ ప్రిఫరెన్స్ దీనికి ఇవ్వండి, సరేనా?
మనం షాపుల్లోకి వెళ్ళేటప్పుడు గ్లాస్ మార్కింగ్ పెన్సిల్ అంటే ఇస్తారనమాట. ప్రతి షాపుల్లో ఉండొచ్చు. ఈ కాస్ట్ కూడా 10 రూపీస్ అలా ఉంటుంది. తర్వాత స్టాప్ చేసుకుంటే సరిపోతుంది. మనకి ఇది ఇలా పడినా ఇరిగిపోతుంది, మెత్తగా అయిపోతుంది, పిండి అయిపోతుంది అనే సమస్య లేదు. లాస్ట్ వరకు మనం యూజ్ చేసుకోవచ్చు. ఒక 10 రూపీస్ కదా, ఇలాంటిది ఇది 5 రూపీస్ కదా, ఇవన్నీ వాడితే తొందరగా ఇవి 2-3 రోజుల్లోనో ఒకటి పోతుంది. కానీ ఇదైతే చాలా రోజులు వస్తుంది. మనకు మనీ సేవ్ వస్తుంది, మనకి పట్టుకోవడానికి వీలుగా ఉంటుంది, ఒక పెన్నలాగా బాగుంటుంది. ఇది న్యూగా నేర్చుకునే వాళ్ళకి ఇలాంటి ఐటమ్స్ ఉండడం వల్ల ఏమంటే ఇంకా ఉత్సాహం ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి మనం క్లాత్లో కాకుండా మీరు బిగినర్ అయితే, ఒకవేళ బిగినర్ అయితే క్లాత్లో కాకుండా న్యూస్ పేపర్లో మార్కింగ్ చేయండి. ప్రాక్టీస్ అయితే 1 వీక్ వరకు అయితే చేయాలి. సరేనా? 1 వీక్ అలా అయితే అయిపోతుంది. ఎందుకంటే రౌండ్స్ రావాలి, మాకు టైలరింగ్ అంతే ఏమీ రాదు అనే వాళ్ళైతే 1 వీక్ ఖచ్చితంగా చేయాలి. హ్యాండ్స్, బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్, సేఫ్ బెల్ట్లు ప్రతి ఒక్కటి కూడా కట్ చేసుకొని రౌండ్స్ నీట్గా వచ్చి బాగా చేతి వాటం మనకి రౌండ్స్ నీట్గా ఫినిషింగ్ వచ్చే వరకు అయితే పేపర్ కటింగ్ అయితే చేయాలి. ఎందుకంటే మనము కొలతలు పెట్టేటప్పుడు, మార్కింగ్ చేసేటప్పుడు, రాంగ్ చేసేటప్పుడు ఆ పేపర్లో రాంగ్ అయిందంటే అది తీసి పక్కన పడేయవచ్చు. అదే క్లాత్లో చేసామనుకోండి, క్లాత్ పక్కన పెట్టేలేం కదా, మనకు కాస్ట్ కూడా పడుతుంది కదా. కాబట్టి న్యూస్ పేపర్ని మీరు బిగినర్ అయితే ప్రాక్టీస్కి యూజ్ చేయండి. సరేనా? ఇందులో బాగా మీకు నీట్గా వచ్చాక అప్పుడు ఫినిషింగ్ అంతా బాగుంది. న్యూస్ పేపర్ కూడా మనం లైనింగ్ కట్ చేస్తే ఎంత నీట్గా ఉంటుందో న్యూస్ పేపర్లో కూడా మనకు అంత నీట్గా కనిపిస్తేనే అప్పుడు క్లాత్లోకి వెళ్తే బెటర్. తర్వాత లైనింగ్ విషయానికి వచ్చేసరికి బిగినర్స్ ఏమంటే ఇలాంటి పీసులు తెస్తారు. ఇలాంటి పీసులు అయితే మీకు ఎందుకు పనికిరావు. ఎంత చిన్న సైజు అవని, పెద్ద సైజు అవని, ఇలాంటి పీసులను అయితే మీరు అస్సలు యాక్సెప్ట్ చేయొద్దు. ఎందుకంటే మనకి క్లాత్ బాగోదు, కట్ చేసేటప్పుడు కూడా నీట్ ఉండదు, తర్వాత కుట్టేటప్పుడు నీట్గా ఉండదు. కాబట్టి ఇవి మనీ వేస్ట్ అవుతుంది. కానీ ఇలాంటి క్లాత్లు అయితే మీరు తీసుకోవద్దు అనమాట. ఏవైనా ఒకవేళ ఇంట్లో ఏవైనా ఉన్న ఎక్స్ట్రా అంటే ఏమైనా అతుకులేయడానికి, జాయింట్ చేయడానికి అలాంటికి అయితే మీరు యూజ్ చేసుకోండి, రఫ్గా యూజ్ చేసుకోండి. సరేనా? లైనింగ్ వచ్చేసి ఈ విధంగా లైనింగ్ ఒకవేళ మీరు లైనింగ్ బ్లౌజులు కానీ ఏవైనా మీరు తీసుకునేటప్పుడు ఇలా బండల్లో తీసుకోండి అనమాట. సరేనా? బండల్లో తీసుకోండి. ఇలా తీసుకుంటే మనకు బాగుంటుంది అనమాట. తర్వాత ఇక్కడ కూడా ఈ లైనింగ్లో కూడా నేను ఒక వీడియో అయితే చేస్తాను. టూల్స్ కోసం అయితే ఒక వీడియో అయితే చేస్తాను. లైనింగ్లో కూడా 2 పన్నాలు అయితే ఉంటాయి అన్నమాట. ఇది లైనింగ్ కదా, ఇటు మనకి ఫోల్డింగ్ ఉంది. సరేనా? ఇటు ఓపెన్ అయితే ఉంది, మనకి గట్టంచి అయితే ఉందన్నమాట. ఇటు ఇంత వెడల్పు అయితే మనకి లైనింగ్ అయితే ఇంత వెడల్పు అయితే వస్తుందన్నమాట. చూడండి, ఈ లైనింగ్కి ఆ లైనింగ్కి ఎంత వేరియేషన్ ఉంది. కాబట్టి ఇది వచ్చేసి మనకి పెద్ద ఫన్నా అనమాట. ఈ లైనింగ్ ఇది చిన్న ఫన్నా. ఈ లైనింగ్ తీసుకుంటే కొద్దిగా తక్కువ తీసుకోండి, ఈ లైనింగ్ తీసుకుంటే కొద్దిగా ఎక్కువ తీసుకోండి. ఎప్పుడైనా సరే లైనింగ్లో కూడా నేను ఫుల్ క్లారిటీగా ఒక వీడియో అయితే చేస్తాను. కాకపోతే ఇప్పుడైతే బిగినర్స్ కదా, నేనైతే ఒక విషయం అయితే చెప్తాను. చిన్న సైజు బ్లౌజ్ అన్నాక 80 పాయింట్స్ అయితే తీసుకోండి. కొద్దిగా ఎక్కువే ఉండాలి కానీ తక్కువ అస్సలు ఉండకూడదు. అతుకులు పడడం కానీ, ముక్కలు వేయడం కానీ అలాంటివి అయితే పెట్టుకోవద్దు. ఒక 10 పాయింట్స్ ఎక్కువ తీసుకుంటే ఒక 2 రూపీస్ 3 రూపీస్ ఎక్కువ ఉంటుంది. అలా అయితే తీసుకోండి. కానీ తక్కువ తీసుకొని అతుకులు వేసుకొని బిగినర్స్కి అయితే చాలా కష్టంగా ఉంటుంది. అలా అతుకులు వేసుకోవాలి అనుకుంటే చాలా కష్టంగా ఉంటుంది. ఒక్కొక్కసారి ఏదో ఒక మూడ్లో ఉండేటప్పుడు ఈ టైలరింగ్ అంత అవసరమా అసలు అని కూడా అనిపించవచ్చు. అంటే మనసుకి చికాకులాగా అనిపిస్తుంది. కాబట్టి చేసే పనిలో కొద్దిగా హుందాగా మనం ఆలోచించామంటే మనకి చాలా హ్యాపీగా ఉంటుంది. ఆ పని చేసేటప్పుడు ఉత్సాహంగా ఉంటుంది. కాబట్టి లైనింగ్లో కొద్దిగా ఎక్కువైతే తీసుకోండి. చిన్న సైజు అయితే 80 పాయింట్స్ కంటే కొద్దిగా ఎక్కువే ఉండేటట్టు చూడండి. మీడియం సైజు అయితే 90 పాయింట్ కంటే ఎక్కువ ఉండేటట్టు చూడండి. పెద్ద సైజు అయితే 1 మీటర్ కంటే ఎక్కువ క్లాత్ తీసుకోవడానికి, లైనింగ్ తీసుకోవడానికి చూడండి. సరేనా? తర్వాత ఎల్బో హ్యాండ్స్ అయ్యేటప్పుడు కూడా ఎల్బో హ్యాండ్స్కి హాఫ్ హ్యాండ్స్కి అయితే నేను ఇప్పుడు చెప్పాను. ఎల్బో హ్యాండ్స్ అయ్యేటప్పుడు ఇంకా ఎక్కువగా తీసుకోండి. షాప్ వాళ్ళకి అడగండి ఎల్బో హ్యాండ్స్కి ఎంత సరిపోద్ది అంటే, షాప్ వాళ్ళు ఎప్పుడైనా తక్కువ అయితే ఎవరు కొద్దిగా ఎక్కువే తీసుకోండి అంటారు. కాబట్టి ఒక 2 రూపాయలకి 3 రూపాయలకి ఏమీ లేదు, కొద్దిగా పెద్దది తీసుకోండి. తర్వాత పన్నా పెద్దది ఉంటే మీరు కొద్దిగా తక్కువ తీసుకున్నా సరిపోతుంది అనమాట.
తర్వాత మనకి ఇది కూడా టైలరింగ్ టూల్స్లో వస్తుంది. దీని గురించి క్లారిటీగా ఒక వీడియో అయితే వస్తుంది. దీన్ని బక్రం పేపర్ అంటాము. స్టార్టింగ్లో ఇదేం యూజ్ ఉండదు. మనం డ్రెస్సెస్ కుట్టేటప్పుడు లేదంటే ఇంకా ఏవైనా మోడల్స్ కుట్టేటప్పుడు అయితే మనకి యూజ్ అయితే అవుతుంది. బక్రం అనవచ్చు, క్యాన్వాస్ అనవచ్చు, పేపర్ క్యాన్వాస్ కూడా అనవచ్చు అనమాట. దీంట్లో చాలా వేరియేషన్ అవన్నీ అయితే ఉంటాయి. దాని గురించి కూడా క్లారిటీగా నేనైతే ఒక వీడియో అయితే చేస్తాను. సరేనా? మనకి మోడల్స్లోకి డ్రెస్సుల్లోకి అవసరం, ఇప్పుడైతే ఏమీ అవసరం లేదనమాట. థ్రెడ్స్ విషయానికి వచ్చేసరికి మనకి చాలా కంపెనీస్ అయితే ఉన్నాయి. తక్కువ కాస్ట్, ఎక్కువ కాస్ట్, చాలా కాస్ట్ కూడా ఉన్నాయి. కానీ మనకి స్పేడ్ పాలి అనేది ఏమంటే బాగుంటుంది. దారాలు తెగకుండా స్టిచ్ అనేది కరెక్ట్గా మనకి కుట్టు అనేది గట్టిగా అయితే వస్తుంది. ఇదైతే బాగుంటుంది అనమాట. అయితే ఈ థ్రెడ్స్ గురించి వచ్చేసరికి మనకి స్టార్టింగ్లో అయితే ఇందులో వచ్చేసి మనకి నార్మల్గా 100 పీసెస్ అయితే ఉంటాయి. 100 పీసులు అయితే ఉంటాయి. ఈ 100 పీసులు అయితే మనకి 4 ఒక్కొక్క కలర్ అయితే వస్తుంది. 25 కలర్లు అయితే వస్తాయి. ఇది వచ్చేసి మనకి హోల్సేల్లో ఇలాంటివి తీసుకునేటప్పుడు హోల్సేల్లోనే తీసుకోవడానికి ట్రై చేయండి, మ్యాక్సిమం ట్రై చేయండి. అయితే మీరు బిగినర్ అయ్యేటప్పుడు మీకు ఇన్ని అవసరం లేదు. నిజంగా చెప్పాలంటే ఇన్ని అవసరం లేదు. ఇలాంటివి చూడండి, 25 పీసులు అయితే వస్తాయి. ఈ టైప్ ఆఫ్ అయితే తీసుకోండి. 25 పీసులకి ఒక్కొక్క కలర్ ఒక్కొక్కటి, లేదంటే 2 కలర్లు మీరు స్టార్టింగ్లో నేర్చుకునేటప్పుడు ఈ 25 పీసులు అయితే తీసుకోండి. ఇది కాస్ట్ తక్కువ పడుతుంది, మనకు తక్కువ కలర్స్. ఇన్ని ఎక్కువ అయితే మీకు అవసరం లేదు. మీరు ఒకవేళ బయట కస్టమర్ బ్లౌజులు కుడుతున్నాము, మాకు ఉంటే బాగుంటుంది అంటే ఇలాంటివి తీసుకోండి. ఇలాంటివి తీసుకునేటప్పుడు మనకి బయట వచ్చేసి ఒక పీస్ కొంటే 6 రూపీస్ అయితే ఉంటుంది కదా, కానీ హోల్సేల్ అయితే మనకు తక్కువే పడుతుంది అనమాట. ఒక 4 రూపీస్ అలా పడుతుందో, ఇంకా తక్కువే పడుతుంది. కాబట్టి మీరు హోల్సేల్లో తీసుకోవడానికి ట్రై చేయండి. దీంట్లో కూడా పూర్తి వివరాలతో అయితే నేను ఒక వీడియో కూడా చేస్తాను. అయితే ప్రస్తుతానికైతే ఇదనమాట. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇలాంటి పిన్స్ అయితే కావాలన్నమాట. ఇలాంటి ఈ పిన్స్ ఉండడం వల్ల మనకి అంటే స్టార్టింగ్లో అయితే మనకు అవసరం లేదు, బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు అయితే మనకు అవసరము. వీటిని వచ్చేసి మనము బాల్ పిన్స్ ఇలా అనొచ్చు, టైలరింగ్ పిన్స్ అనొచ్చు, బాల్ పిన్స్ అనొచ్చు. ఇలాంటివి ఒక స్క్రీన్ షాట్ చేసుకొని మనం చూపించినా సరే మనకి ఉంటాయి. లేదంటే అమెజాన్లో కూడా ఉంటాయి అన్నమాట. మన టైలరింగ్ మెటీరియల్స్, టైలరింగ్ టూల్స్ అని మనము అమెజాన్లో కొట్టినా మనకి ప్రతి ఒక్క మెటీరియల్ కూడా కాస్ట్ ఎక్కువ ఏమైనా పడవచ్చు, కానీ అమెజాన్లో కూడా మనకు ప్రతి ఒక్క టూల్ కూడా దొరుకుతుందనమాట. ఇలాంటివి కూడా ఇవి మనకి చాలా బాగుంటుంది. లైనింగ్ బ్లౌజ్ కుట్టేటప్పుడు కానీ, మోడల్స్ కుట్టేటప్పుడు కానీ ఈ పిన్స్ మనకి చాలా వినియోగపడతాయి అన్నమాట. ఇలాంటివి కూడా తీసుకోవచ్చు. అయితే మనం కుట్లు విప్పడానికి ఇలాంటి పిన్ అయితే మనం యూజ్ చేసుకుంటే బాగుంటుంది. దీన్ని స్క్రీన్ రిప్పర్ అంటారు. అయితే మనకి ఇవి కూడా మార్కెట్లో, షాపుల్లో అయితే మనకు అవైలబుల్గా ఉంటాయి. మామూలుగా సేఫ్టీ పిన్తో ఇప్పడం వల్ల ఏమంటే అది చేయి జారడం, ఎక్కడైనా పడిపోవడం, గుచ్చుకోవడం, చేతులు గుచ్చుకోవడం అలాంటివి ఉంటుంది. దీనివల్ల ఏమంటే మనకి ఇప్పడానికి తొందరగా అయిపోతుందన్నమాట. ఏదైనా రాంగ్ కుట్టేటప్పుడు ఇప్పడానికి తొందరగా అయిపోతుంది. కాబట్టి దీని క్యాప్ కూడా ఎక్కడో పడింది, చూసుకోలేదు. సరేనా? ఈ టైప్ ఆఫ్ మనం తెచ్చుకుంటే సరిపోతుంది. అయితే టైలరింగ్ టూల్స్లో నేను సింపుల్గా ఇలాంటి వస్తువులు ఉండడం వల్ల మనకి తొందరగా టైలరింగ్ చేయాలి, తొందరగా నేర్చుకోవాలి, కష్టం లేకుండా ఎంత నీట్గా నేర్చుకోవాలనేది ఈ వీడియోలో అయితే చెప్పాను కదా. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలానే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి అవసరం అనుకుంటే షేర్ చేయండి. మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం.